ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయండి? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాజిటివ్‌గా ఉన్నాయా? లేదా నెగెటివ్ నుంచి పాజిటివ్‌లోకి వచ్చాయా? మీ పోర్ట్ఫోలియోస్ గురించి కంపల్సరీగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అయితే మార్కెట్‌లో ఉన్న హెడ్‌లైన్స్ గమనించారా అండి? ఎస్పెషల్లీ ఏఐకి సంబంధించి ఆంథ్రోపిక్ సీఈఓ గారు చేస్తున్న కామెంట్స్ వింటే నిజంగా చేతులు చెమటలైతే పడుతున్నాయండి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ నెక్స్ట్ 6 నుంచి 12 నెలల్లో కంప్లీట్ గా జీరో అయిపోతుందని అలాగే కామెంట్స్ చేస్తున్నారు. నిన్న అమెరికా మార్కెట్లు ఎలా పడిపోయాయో చూసారా అండి? యాక్చువల్ గా ఈ ఐటీ కంపెనీస్ అన్ని ఏఐ వల్ల ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలండి, అవునా? ఎందుకంటే చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండిపోతాయి, కొన్ని ప్రాజెక్టులు చేయలేక వదిలేస్తుంటారు. ఇలాంటి వాటివి ఏఐ వల్ల తొందరగా అయిపోయి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాల్సింది పోయి ఇప్పుడు మన ఐటీ స్టాక్స్ లేదా ఓవరాల్ గా ఐటీ సెక్టర్ గ్లోబల్ గా ఎందుకు భయపడుతోంది? ఇక మదర్ ఆఫ్ ఏఐ స్టాక్స్ ఎన్విడియా ఉందా? ఎన్విడియా ఒక్క స్టాకే ప్రపంచంలో మొత్తం ఏఐకి చాలా పెద్ద బూస్ట్ అయితే ఇవ్వడం మనం చూస్తున్నామండి. కానీ ఇప్పుడు అదే స్టాక్ సంబంధించి ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ అయితే బయటకు వచ్చిందండి. ఈ ఎన్విడియా చేస్తున్న పని చూస్తే మాత్రం ఓర్ నాయనో అని మీరు కూడా గుండెలు పట్టుకుంటారు. ఇక మన ఆర్బీఐ మీటింగ్ గురించి మాట్లాడుకోవాలి. అందరూ అనుకున్నట్టే మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేసినట్టే వడ్డీ రేట్లు అలాగే ఉంచారు. ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉంది అని చెప్పారు. అయినా సరే ఆల్మోస్ట్ మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పెద్దగా మొమెంటం మనం చూడలేదండి. కోర్స్ పోర్ట్ఫోలియోస్ ప్రాఫిట్ లో ఉన్నాయి, నెమ్మదిగా మార్కెట్లు కూడా రికవరీ అయ్యాయని చెప్పొచ్చు వాళ్ళకి. కానీ డొమెస్టిక్ గా మనకి ప్రతి విషయం పాజిటివ్ గా కనిపిస్తున్నా అటు అమెరికా మార్కెట్లో కానీ మన మార్కెట్లో కానీ తెలియకుండా కొన్ని విషయాలు కొంత ఇబ్బంది పడుతున్నాయండి. ఒక్కసారి ఆలోచించి చూడండి, క్రిప్టో క్రాష్ అయిపోతుంది, సిల్వర్ క్రాష్ అయిపోతుంది, బంగారం పడిపోతుంది, అమెరికా మార్కెట్లు కూడా పడడం స్టార్ట్ అవుతున్నాయి. మన మార్కెట్లు పడడం కొంచెం ఆగాయి అనుకోండి, అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో ప్రతి ఒక్కటి ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో మిస్ అవ్వకుండా చూడండి. సో ఫస్ట్ ఆర్బీఐ ఏం చేసింది? ఆర్బీఐ అనుకున్నట్టే వడ్డీ రేట్లు అలాగే యథాతథంగా ఉంచింది, ఏం మార్చలేదు. కానీ మార్కెట్లు ఏం పెద్దగా స్పందించలేదు. ఇనిషియల్ గా మీరు ఓపెన్ చేసి చూస్తే మార్కెట్లని మార్నింగ్ మీటింగ్ అయిన తర్వాత కూడా నెగిటివ్ గా ఉన్నాయండి చాలాసేపు. సో మార్కెట్లు అనుకున్నట్టే మార్కెట్ కి ఏం కావాలో అలాగే జరిగినా ఎందుకు పాజిటివ్ గా మారలేదు చాలాసేపు? ఆర్బీఐ స్టాన్స్ న్యూట్రల్ గా ఉందండి, వడ్డీ రేట్లు తగ్గించలేదు. ఈవెన్ మన గ్రోత్ అప్గ్రేడ్ చేసింది, ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పింది. కానీ గ్లోబల్ గా పరిస్థితులు అనిశ్చితిగా ఉన్నప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఏమీ చెయ్యకపోవడం కూడా ఒక్కొక్కసారి మార్కెట్లో కాస్త మనకి ప్రభావం చూపించకపోవచ్చు. సో ఇక ఆర్బీఐ దగ్గర నుంచి మనకి కంప్లీట్ గా ప్రామిసింగ్ గా ఎటువంటి స్టేట్మెంట్స్ రాలేదండి. అందువల్ల మేబీ కొంత మనకి ఇమీడియట్ గా ఎఫెక్ట్ కనిపించి ఉండకపోవచ్చు. బట్ ఓవరాల్ గా మనకి ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిన సందేశాలు అయితే పర్వాలేదు అనిపిస్తున్నాయి. మార్కెట్లు కోలుకున్నాయి. సో ఇనీషియల్ గా మార్కెట్లు ఎందుకు పడ్డాయి, లేదు అంటే అసలు గ్లోబల్ గా మార్కెట్ లో ఏం జరుగుతోంది? ఏషియన్ సెషన్స్ గానీ అమెరికా మార్కెట్లు గానీ తొక్క తీసేస్తున్నాయండి. డొమెస్టిక్ గా మన మార్కెట్ లో ఎటువంటి నెగటివ్ న్యూస్ లేకపోయినా ఆర్బీఐ మీటింగ్ ముందు జనరల్ గా ఏం చెప్తారో అన్న భయంతో కాస్త స్టేబుల్ గా ఉండాలి, కానీ భయానికి కింద పడ్డాయండి. ఎందుకు పడ్డాయి? మార్కెట్ లో న్యూస్ అంతా కూడా ఏఐ మీద, లేదు అంటే టారిఫ్ల మీద నిన్నటి వరకు మనకు నడిచింది కదా. ఇవి కాకుండా మార్కెట్ మనెవ్వరికి తెలియకుండా 2 అడుగులు ముందుకు ఆలోచించి రియాక్ట్ అవుతుందా అనిపిస్తుంది. ఒక విషయం గమనించండి, ఇవాళ పొద్దున్న మన మార్కెట్లు పడిపోవడానికి ప్రధాన కారణం 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి అమెరికా అయితే, రెండోది అదే అమెరికాలో ఏఐకి సంబంధించి వస్తున్న డిస్రప్షన్స్. ఒక నెల రోజుల క్రితం వరకు ఏఐ అంటే ఒక టూల్ కింద ప్రొడక్టివిటీ పెంచడానికి ఒక అవకాశంగా చూసిన వాళ్ళు ఇప్పుడు ఏఐని ఒక రీప్లేసింగ్ టూల్ కింద చూస్తున్నారండి. నేను స్టార్టింగ్ లో చెప్పాను చూసారా, ఏఐ వస్తే ఎక్కువ ప్రాజెక్టులు చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలి కదా కంపెనీస్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు వస్తున్న ఏఐ తాలూకా టూల్స్ ఎలా ఉన్నాయంటే కంప్లీట్ గా ఆఫీస్ లో మనుషుల్ని రీప్లేస్ చేసేలా కనిపిస్తున్నాయండి. మనం కనుక ఒక్కసారి డీప్ గా ఆలోచిస్తే ఇప్పుడు వస్తున్న ఈ రెవల్యూషన్ అనేది జనరల్ గా కంపెనీస్ కి చాలా మంచిది, కానీ స్టాక్స్ పడిపోతున్నాయి. మీరు ఆలోచించండి, ఇంతమందికి జీతాలు ఇచ్చే బదులు ఒక 2-3 టూల్స్ పెట్టుకుని ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. వాళ్ళు చాలా ప్రాజెక్టులు ఈజీగా టేక్ ఓవర్ చేసుకొని, లేదు అంటే కొత్తవి తీసుకొని మంచి మంచి ప్రాజెక్టులు చేయొచ్చు. కానీ స్టిల్ ఇంకా మార్కెట్లు భయంతో ఉన్నాయి. ఎస్పెషల్లీ మన ఇండియాలో ఏం జరుగుతుందో తెలుసా? మనకి మ్యాన్ పవర్ చాలా ఎక్కువ అండి. ఒకవేళ ఈ మ్యాన్ పవర్ కనుక తగ్గిపోతే, జీతాలు కనుక పోతే, లేదు ఉద్యోగాలు కనుక పోతే, మన ఇండియాకి వెన్నుముగ్గా ఉన్న ఐటీ సెక్టార్ కనుక దెబ్బతింటే, ఇక్కడ ఐటీ సెక్టార్ దెబ్బతినట్లేదండి, ఐటీ సెక్టార్ లో ఉన్న ఎంప్లాయీస్ దెబ్బతింటున్నారు. దీనివల్ల ఉద్యోగాలు పోతే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, కంప్లీట్ గా చాలా గ్రోత్ కుంటు పడుతుందండి ఇండియాలో. ఇది అసలైన భయం. ఇక్కడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉంది. ఆల్రెడీ చాలా కంపెనీస్ లే ఆఫ్స్ చేస్తున్నాయండి. దీనికి తోడు ఆంథ్రోపిక్ సీఈఓ గారు చేసిన కామెంట్స్ చూసారా? నిజం చెప్తున్నానండి, చేతుల్లో చెమటలైతే కనిపిస్తున్నాయి నాకు, మామూలుగా కాదు. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే తుడిచిపెట్టుకుపోతుందా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆంథ్రోపిక్ ఫర్దర్ గా ఐపీఓకి రాబోతుందండి. ఈ ఐపీఓకి వచ్చే ముందు హైప్ క్రియేట్ చేయడానికి ఇలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. డీప్ సీక్ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి పెరగాల్సింది పోయి అమెరికాలో స్టాక్స్ అన్ని కింద పడ్డాయి. కారణం ఏంటి? టెక్నాలజీ మీకే కాదు
ఇంకొక దగ్గర కూడా ఉంది, వేరే విధంగా కూడా చేయొచ్చు నిరూపించారు. ఏఐలో నిరంతరంగా మార్పులు వస్తూనే ఉంటాయండి. ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఇంతవరకు ఏఐ మీద పెట్టుబడులు పెట్టాయో అవన్నీ వ్యర్థమైపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెక్నాలజీ చాలా స్పీడ్ గా డెవలప్ అయిపోతుందండి. మీరు 4G ఫోన్ కొనేటప్పటికి 5G వచ్చింది, 5G ఫోన్ మనం కలెక్ట్ అయ్యేటప్పటికి 6G వస్తుంది అన్నట్టు పరిస్థితులు టెక్నాలజీలో చాలా స్పీడ్ గా మారిపోతున్నాయి. కంపెనీస్ ఇంకా వెనకబడిపోతున్నాయి. ఇక అన్నిటికన్నా పెద్ద రీజన్ ఏంటి అంటే మనకి ఎన్విడియా స్టాక్ ఉందా, ఆ కంపెనీ వాళ్ళ రెవెన్యూస్ గమనించండి అలా పెరిగిపోతూనే ఉన్నాయండి, ప్రాఫిట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ కంపెనీ దగ్గర అసలైన డబ్బు లేదు. కంపెనీకి రావాల్సిన డబ్బు రిసీవబుల్స్ అంటారండి, అవి ఆల్మోస్ట్ $770 బిలియన్ పెండింగ్ ఉన్నాయట. వీళ్ళు అమ్మాల్సిన ప్రొడక్ట్ కి క్లయింట్ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళకి వీళ్ళే ఫినాన్స్ చేస్తున్నారండి. అంటే క్యాష్ ని రొటేట్ చేస్తున్నారు అనమాట. 2008లో మార్కెట్లు ఎందుకు క్రాష్ అయ్యో తెలుసా? హౌసింగ్ సెక్టర్ క్రాష్ వల్ల. అక్కడ ఏం జరుగుతుంది? డబ్బులు లేకపోయినా ఇళ్ళు అమ్మేశారు అందరికి. ఇక్కడ డబ్బులు లేకపోతే ఏఐకి సంబంధించి ఇంటిగ్రేషన్ చేసుకోవడానికో పెట్టుబడులు పెట్టడానికో వీళ్ళే లోన్స్ ఇస్తున్నారు. ఇది కాస్త పెద్ద తలనొప్పిగా మారితే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయండి మార్కెట్లో. ఇక ఇవేవి చాలా ఉన్నట్టు సిల్వర్ ఇంకా పడుతుందండి. మీరు గమనించారో లేదో, సిల్వర్ లోని క్రాష్ వస్తుంది, బంగారంలోని కాస్త కరెక్షన్ వస్తుంది. బంగారాన్ని కరెక్షన్ అని సిల్వర్ ని క్రాష్ అని ఎందుకంటున్నామో తెలుసా? సిల్వర్ లో ఎస్పెషల్లీ డెరివేటివ్ సెగ్మెంట్ లో ఎవరైతే డెలివరీ అడుగుతున్నారో ఇంత షార్ట్ టైమ్ లో అంత వెండి జనరేట్ చేయడం చాలా కష్టం. ఒకవేళ ఇది కానీ ఫెయిల్ అయింది అనుకోండి, సిల్వర్ ప్రైసెస్ ఇంకా పడిపోతాయండి. బంగారం సేఫ్ అన్నారు, సిల్వర్ సేఫ్ అన్నారు, డాలర్ సేఫ్ అన్నారు, ఏమయ్యాయి? అన్ని పడిపోతున్నాయి. ఇక ప్రపంచానికి ఆదర్శం అన్నట్టు ఎన్విడియా గురించి చెప్పారు కదా, ఆల్మోస్ట్ మీరు .com బబుల్ వచ్చినప్పుడు సిస్కో అనే కంపెనీకి 140% రిసీవబుల్స్ పెరిగితేనే అంతలా పడ్డాయి అక్కడ. మరి ఇప్పుడు ఈ ఏఐ కంపెనీకి ఆల్మోస్ట్ $770 బిలియన్ రిసీవబుల్స్ ఉన్నాయట. అది దీన్ని ఎలా గమనిస్తుంది మార్కెట్? ఇదే మనకి తెలియకుండా మార్కెట్ 2 అడుగులు ముందున ఏం జరగబోతుందో అనే భయం క్లియర్ గా కనిపిస్తుందండి మార్కెట్ లో. అందుకే మనకి ఇంత మంచి న్యూస్ ఉన్నా ఎస్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్, మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కొంత వెనకేస్తున్నారా అడుగులు అని చెప్పి అర్థమవుతుంది. అమెరికా ఎకానమీ ఎలా ఉంది అంటే ఒక అడుగు ముందుకేసే ప్రయత్నంలో బొక్కబోర్లా పడిపోయేలా కనిపిస్తుంది. అమెరికాలో ఏ పరిస్థితి బాగుంది? ట్రంప్ గారి పాలన బాగుందా? ట్రంప్ గారి మీద అందరికి ఫేవరబుల్ గా ఇంకా ఉన్నారా? అది లేదు. నెక్స్ట్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తామని చెప్పిందా? అది లేదు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందా? అది లేదు. ఒకటి టారిఫ్లు తగ్గించారు, ఏదో కొంత మార్కెట్ సానుకూలంగా మారడానికి అవకాశం ఉంది. కానీ డాలర్ బాగుందా? ఇరాన్ తో యుద్ధం చేసేదాకా రెడీ అవుతుందండి అమెరికా పరిస్థితి. మీటింగ్ అయితే జరగాలి ఇవాళ రేపట్లో. దాంట్లో కనుక ఇరాన్ వెనకడుగు వేసింది అనుకోండి, నెక్స్ట్ యుఎస్ ఏం చేసినా మార్కెట్లకు ఇబ్బందే. జాబ్లెస్ క్లెయిమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. నిన్న లక్ష్యం వారం వచ్చిన డేటా గమనిస్తే భయం అయితే వేస్తుందండి నిజంగానే. సో గ్లోబల్ గా పరిస్థితులు బాగోలేవు. ఓ పక్క బిట్ కాయిన్ పడిపోతుంది, అమెరికా డాలర్ ని వీక్ చేసేద్దామని చూస్తున్నారు. మరో పక్క గవర్నమెంట్ స్టెబిలిటీ లేదు, అప్పులు పెరిగిపోతున్నాయి, గవర్నమెంట్ షట్ డౌన్ నడుస్తుంది. ఒకవేళ ఫెడ్ ఏం చేద్దామన్నా డేటా సరిగా ఉండదు. ఈలోపు ఇంతవరకు అమెరికా మార్కెట్లు బలంగా కనిపిస్తున్న ఈ ఏఐకి సంబంధించి బబుల్ పేలేలాగా న్యూస్ వస్తుంది. ఇప్పుడు ఏంటండి పరిస్థితి? ఎంతమంది నిజంగా ఈ డేటా మొత్తం చూసారండి? ఇంతవరకు మీరు కనుక వీడియో చూసుంటే ఈ పాయింట్స్ ఏమైనా మనకి మార్కెట్కి నెక్స్ట్ మార్కెట్లు పెరిగిపోతాయని ఎలా కనిపిస్తుందా? అయితే ఇక్కడ పడిపోతాయని భయపడడం కరెక్ట్ కాదండి. నెక్స్ట్ మనం ఏం చేయాలనేది ఇంపార్టెంట్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ రెసిషన్ వచ్చేస్తుందా అని చెప్పి హెడ్లైన్స్ చదివితే భయపడద్దు. రెసిషన్ ఎప్పుడు కూడా హెడ్లైన్స్తో ఫామ్ అవ్వదు. ఇలాగా నెమ్మదిగా ఒకదాని మీద ఒకటి తెలియకుండా ఒకటి మనకి ఎఫెక్ట్లు చూపిస్తూ ఒక్కసారిగా ఫియర్స్ని పెంచి డౌన్ వైపు తీసుకెళ్తాయండి. ఇప్పుడు మార్కెట్లో ప్రస్తుతానికైతే స్టేబిలిటీ కనిపిస్తుంది. ఈ స్టెబిలిటీ కంటిన్యూ అవ్వాలంటే మన రూపీ కొంచెం స్టేబుల్ గా ఉండాలి. ఎఫ్ఐఐస్ సెల్లింగ్ తగ్గాలి, గ్లోబల్ గా అనిశ్చితులు తగ్గాలి. సో ఇప్పుడు మన మార్కెట్లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా మనం కంపీట్ చేసి, లేదు అంటే ఇది చేసాము అని సాధించి మార్కెట్లు పెరిగితే పర్వాలేదు, కానీ అక్కడ అమెరికాలో ఇలాంటి పరిస్థితులు పెట్టుకొని మన మార్కెట్లు పెరిగిపోతాయి, మనం అంతా బాగున్నాం అనుకోవడం కరెక్ట్ కాదు. అదే టైంలో మార్కెట్లు పడిపోతాయని భయపడడం కూడా కరెక్ట్ కాదండి. ఇవాళ మనం మాట్లాడుకునే ప్రతి పాయింట్ కూడా మీకు భయపెట్టచ్చు. ఇప్పుడున్న పరిస్థితికి మాత్రమే మనం మాట్లాడుతున్నాం, ఇలా ఉండిపోతాయని కాదు. ఇవన్నీ సద్దుమణగాలి, బాగుపడాలని చెప్పి మనం కోరుకోవాలండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాము అంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఉండదండి. నెక్స్ట్ ఇలా ఉంటే ఏం జరుగుతుందనే భయం మీద మార్కెట్లు ముందుగా రియాక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ గా కేనస్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలండి. ఇప్పుడు వచ్చిన రెవెన్యూస్ అనుకున్న దానికన్నా 15% దగ్గరగా తగ్గిపోవడం జరిగిందండి. ఇయర్ గ్రోత్ అయితే చూపించింది, నెట్ ప్రాఫిట్స్ 15% అయితే పెరిగాయి. కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నెక్స్ట్ ఇయర్ కి ఏదైతే గ్రోత్ గైడెన్స్ ఉంటుందో ఆ గ్రోత్ గైడెన్స్ ని కట్ చేశారండి. అంటే ఫర్దర్ గా గ్రోత్ తగ్గిపోతుంది అని డైరెక్ట్ గా చెప్పారు. మీరే చెప్పండి, ఏ కంపెనీ పెరుగుతుందండి స్టాక్ మార్కెట్ లో నెక్స్ట్ మాకు గ్రోత్ ఉండదు అని చెప్తే? ఇప్పుడు కేనస్ టెక్నాలజీస్ లో మరింత ఫాల్
చూసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇక్కడ ఇంకా దారుణం. లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్ లో 5,400 కోట్ల ప్రాఫిట్లు ప్రకటించిన వాళ్ళు ఈసారి 3,400 కోట్ల నష్టాన్ని ప్రకటించారండి. అది కూడా జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ సంబంధించి ఒక సైబర్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. దీని వల్ల మనకి మేజర్ ఇంపాక్ట్ కనిపించబోతుంది. రెవెన్యూస్ కూడా 38% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అవడం జరిగిందండి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ నిజంగా కాస్త ఇబ్బందుల్లో పడుతున్నదేమో అనిపిస్తోందండి. ఇక డేటా ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ 30% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. ఇక రెవెన్యూస్ కూడా 47.9% పెరగడం కాస్త పాజిటివ్ విషయంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇదే టైంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా డేటా ప్యాటర్న్స్ లో వాటాలు పెంచుకుంటున్నారండి. ఇది ఇంకా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ నైకా గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వచ్చిన పెద్ద కంపెనీస్ లేదు అంటే న్యూ ఏజ్ కంపెనీస్ లో నైకా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తోందండి. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో నెట్ ప్రాఫిట్ 142% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. అయితే కంపెనీ తాలూకా ఓవరాల్ మార్కెట్ క్యాప్ తో కంపేర్ చేస్తే వచ్చిన ప్రాఫిట్ 150 కోట్లు కూడా లేదు. బట్ స్టిల్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. రెవెన్యూస్ కూడా 26% మనకు పెరగడం జరిగిందండి. గడిచిన 3 నెలల్లో ఇండస్ట్రీలో సిమిలర్ సెక్టార్ లో అందరికన్నా కాస్త స్పీడ్ గా ఈ స్టాక్ తాలూకా ప్రైస్ పెరుగుతుందట. ఒక కన్నేసి ఉంచండి. ఇక హిటాచి ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. హిటాచి ఎనర్జీ ఇండియా ఇవాళ 10% అబౌవ్ మనకి ఇంట్రోడక్షన్ సెషన్స్ లో పెరుగుతుండడం గమనించాం. కారణం ఏంటంటే వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ 90% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 28.5% పెరగడం జరిగింది. ఇది చాలా చాలా మంచి విషయం. డొమెస్టిక్ గా ట్రాన్స్ఫార్మర్స్ గానీ స్విచ్ గేర్స్ గానీ వీటి తాలూకా డిమాండ్ చాలా బాగా పెరుగుతుంది అని చెప్తున్నారు. సో ఫర్దర్ గా ఈ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి డిమాండ్ మిగిలిన స్టాక్స్ లో కూడా కనిపిస్తే మనకి చాలా మంచిది అవుతుంది. నెక్స్ట్ మనం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకోవాలండి. చాలా రోజుల తర్వాత ఈ స్టాక్ లో మంచి మొమెంటం వచ్చేలా కనిపిస్తుందండి. కారణం ఏంటి అంటే వీళ్ళ తాలూకా రీసెంట్ రిజల్ట్స్ లో నెట్ ప్రాఫిట్ 17.5% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 15.5% పెరగడం జరిగింది. మీరు టెక్నికల్ గా మాట్లాడుకుంటే రీసెంట్ గా షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ అన్నిటికన్నా ప్రైస్ మీద ట్రేడ్ అవుతుందట. ఒకసారి గమనించండి. మీకు చార్ట్ పట్టిన ఏమైనా కనిపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక ఎన్సీసీ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వీళ్ళ తాలూకా ప్రాఫిట్లు బాగా తగ్గిపోయాయండి. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 36.6% డ్రాప్ కనబడింది. రెవెన్యూస్ కూడా దీంతో పాటు 8.9% వరకు తగ్గిపోవడం కంపెనీకి నెగటివ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. ఎన్సీసీని రిమైనింగ్ పీర్ కంపారిజన్ చూసుకుంటే అన్నిట్లోకి ఈ కంపెనీ తాలూకా స్టాక్ ప్రైసే బాగా ఇబ్బంది పడుతున్నట్టు కూడా కనిపిస్తుందండి. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్లాక్ స్టోన్ వాళ్ళకి 10% స్టేక్ ని ఎక్వైర్ చేయడానికి పర్మిషన్ అయితే ఇచ్చారండి. దీని వల్ల ఫెడరల్ బ్యాంక్ స్టాక్ లో మనం కాస్త మొమెంటం గమనించవచ్చు. అండ్ ఇప్పుడు ఈ బ్లాక్ స్టోన్ వాళ్ళు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ కింద కూడా మారబోతున్నారు ఫెడరల్ బ్యాంక్ లో. ఇక ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాలూకా బోర్డ్ మీటింగ్ అయితే జరగబోతోందండి ఫిబ్రవరి 13వ తారీఖున. దీంట్లో బోనస్ షేర్స్ ని ఇష్యూ చేయడానికి అయితే మనకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ లో నెక్స్ట్ మొమెంటం మనకు రావచ్చండి. ఇప్పుడు ఈ విషయాన్ని మనం సీరియస్ గా ఎందుకు తీసుకోవాలంటే మార్కెట్ లో చాలా మందికి ఈ బోనస్ ఈక్విటీ షేర్స్ ని ఏదో పెద్ద దీనిలా చూపించి మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఫ్యూచర్ లో ప్రైసెస్ ని కాస్త వాలటైల్ గా మారే అవకాశం ఉంటుంది. ఒక కన్నేసి ఉంచండి. భారతీ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ 19.9% అంటే దగ్గరగా 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే చూపించిందట. ప్రాఫిట్స్ మాత్రం 55% డిక్లైన్ అవడం జరిగింది. బట్ స్టిల్ ఇవాళ స్టాక్ మనకి కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే లాస్ట్ 4 క్వార్టర్స్ గా రెవెన్యూస్ పెరగడం గానీ బిజినెస్ లో నెక్స్ట్ వీళ్ళకి రెవెన్యూస్ ఇంకా పెరగడానికి అవకాశం ఉండేలాగా ప్రైస్ హైక్స్ చేస్తారని న్యూస్ ఉండడం గానీ ఈ స్టాక్ కాస్త పాజిటివ్ గా ఉంటుందండి. నెక్స్ట్ మనం టాల్బ్రోస్ ఆటోమోటివ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి మల్టీ ఇయర్ ఆర్డర్స్ అయితే వచ్చాయండి. 1000 కోట్ల వర్త్ ఆఫ్ డీల్స్ గ్లోబల్ గా అలాగే డొమెస్టిక్ గా ఉన్న ఓఈఎంస్ తో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ తో వీళ్ళు చేస్తున్నారు. దీంట్లో భాగంగా నెక్స్ట్ 5 సంవత్సరాల్లో గ్యాస్కెట్స్ కి సంబంధించి హీట్ షీల్డ్స్ కి సంబంధించి ఫారెన్ ఫోర్జింగ్స్ అవ్వచ్చు, హాసెస్ అవ్వచ్చు, యాంటీ వైబ్రేషన్ చాసిస్ కాంపోనెంట్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటికి వీళ్ళు సప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. ఈ న్యూస్ కంపెనీకి అయితే పాజిటివ్ విషయమే. ఇక ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు అనూప్ ఇంజనీరింగ్ కి బై రేటింగ్ ఇస్తున్నారండి. ఇంతకు ముందు హోల్డ్ రేటింగ్ ఉండేది, ఇప్పుడు బైక్ అప్గ్రేడ్ చేస్తున్నారు. 2530 రూపాయల టార్గెట్ కూడా ఇస్తున్నారండి. అంటే అప్రాక్స్ ఇక్కడ నుంచి 28% అబౌవ్ మనకు పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇండియాకి మనకి ట్రేడ్ రిలేషన్స్ కాస్త ఇంప్రూవ్ అవడం గానీ ఫర్దర్ గా గ్లోబల్ గా క్యాపెక్స్ సైకిల్స్ చేస్తుండడం గానీ ఈ కంపెనీకి ప్రధాన అంశంగా బలంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇక జుబిలెంట్ ఫార్మోవా గురించి మాట్లాడుకోవాలండి. జుబిలెంట్ ఫార్మోవా నెట్ ప్రాఫిట్స్ లో 44% డిక్లైన్ అయితే చూపించిందండి. ఇది ఖచ్చితంగా కంపెనీకి నెగిటివ్ విషయం. ప్రధాన కారణంగా రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోయాయని చెప్తున్నారండి. ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎక్స్పెన్సెస్ కూడా కాస్త ఎక్కువ ఉంటున్నాయని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే రెవెన్యూ 17% పెరగడం పర్వాలేదు అనిపిస్తుంది. బట్ స్టిల్ స్టాక్ అయితే నెగిటివ్ గా మనకి ఇవాళ మాక్సిమం కనిపిస్తుందండి. ఇది ఒక్కటే కాదండి, జుబిలెంట్ ఫార్మోవాలో మనకి ప్రమోటర్ తాలూకా ప్లెడ్జెస్ కూడా పెరుగుతున్నాయట. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం మహీంద్రా అండ్ మహీంద్రా గురించి మాట్లాడుకోవాలండి.
అండి, వీళ్ళు 15,000 కోట్ల క్యాపెక్స్ ప్లాన్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. నాగ్పూర్ లో ట్రాక్టర్స్ కి సంబంధించి, ఆటోమొబైల్స్ కి సంబంధించి వీళ్ళు చేస్తున్న ఈ క్యాపెక్స్ ప్లాన్స్ కంపల్సరిగా M&M కి మంచి రిటర్న్స్ ఫ్యూచర్ లో తీసుకురావడానికి అవకాశం ఉందండి. 5 లక్షల వెహికల్స్ ని, 1 లక్ష ట్రాక్టర్స్ ని వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. ఇది కంపెనీకి చాలా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం సిమెన్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళైతే ఒక బాంబ్ అయితే పేల్చారు. Q3 FY26 లో వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ 54.9% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ జరిగిందండి. రా మెటీరియల్ కాస్ట్లు, ఇన్వెంటరీ కాస్ట్లు చాలా బాగా పెరిగిపోయాట. రెవెన్యూస్ మాత్రం 10% పెరిగాయి. కాస్త సంతోషకరమైన విషయం. సిమెన్స్ ఇండియా ఎస్పెషల్లీ వీళ్ళ బిజినెస్ చాలా చాలా డీప్ గా ఉంటుందండి. ఈ ఒక్క క్వార్టర్ తో ఈ స్టాక్ ఇంకా కింద పడిపోతుందని చెప్పడానికి లేకపోయినా ఓవరాల్ గా చార్ట్ తీసి ఒకసారి గమనించండి. నెక్స్ట్ క్వార్టర్ లో కూడా రిజల్ట్ ఇలాగ ఉంటే మాత్రం దీంట్లో ఇబ్బందులు అయితే మనకి గ్యారంటీ కనిపిస్తాయండి. అంతవరకు స్టేబుల్ గా ఉండాలని ఆశిద్దాం.